ప్రభునందు ప్రియమైన యావత్ ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘాలలో ప్రభు రక్తం చేత కడగబడి విమోచింపబడిన ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు శుభనామములో మా శుభాశీస్సులు తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము పునరుద్ధాన దినము. ఈ పునరుద్ధాన దినాన్ని పరిశుద్ధ దినముగా దేవుడు నియమించిన నియామక దినముగా ఆచరించాల్సినటువంటి దినము. కానీ ఈ ప్రతికూల పరిస్థితులు అనగా కరోనా వైరస్ విస్తరిస్తున్నటువంటి దినాలలో ప్రభుత్వాలు జారీ చేసిన ఆజ్ఞల ప్రకారంగా ఎవరిళ్ళ దగ్గర వాళ్ళు ఆరాధన జరిగించుకోవటం జరుగుతుంది. ప్రియులారా, గమనించండి, ప్రతిరోజు వార్తలు చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు నా హృదయంలో మానని వేదన, గుండెల్లో ఆవేదన పెళ్ళిబుగుచూ ఉంది. మొన్నటి వరకు ఫస్ట్ వేవ్లో వృద్ధులు వెళ్ళిపోతున్నారు అంటే నేను అనుకున్నాను, పండుటాకులు కదా, ఎప్పటికప్పుడు రాలిపోవాలి కదా, వాడు వృద్ధుల మీదకి వచ్చాడన్నమాట కరోనా వైరస్ అని అనుకున్నాను. వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది, కానీ ఆ జ్ఞానము దేవుని గూర్చిన సంబంధించిన జ్ఞానం కాకపోతే దానివల్ల వ్యర్థమే. ఆ తర్వాత సెకండ్ వేవ్లోకి వచ్చిన తర్వాత, కరోనా వైరస్ సెకండ్ వేవ్లోకి వచ్చిన తర్వాత మాకేంట్లే, మా దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉంది, కరోనా వైరస్ మమ్మల్ని ఏమీ చేయలేదు అని అనుకుంటున్నటువంటి యవనస్తులు ఈ కరోనా వైరస్ కాటుకు గురయ్యి భయంకరంగా కాటికి పంపబడుతున్న సంగతి మనం చూస్తున్నాం. ఇది చాలా భయంకరమైన విషాదకరమైన విషయము. ప్రతి వీధిలోనూ, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఈ రోదన ధ్వని లేదా భయంకరమైన ఏడుపులు, పెడబబ్బులు వినబడుతూ ఉన్నాయి. కుటుంబంలో 8 ఒకేసారి వైరస్ వచ్చినప్పుడు 8 హాస్పిటల్లో జాయిన్ చేస్తే 3 మాత్రమే సజీవంగా బయటకు వచ్చినట్లుగా ఆ వార్తల్లో విన్నప్పుడు చాలా వేదన అయింది. 5 కరోనా వైరస్కు గురయ్యి చనిపోయారు. ఈ 3 మాత్రమే ఇంటికి చేర్చబడ్డారు. ఆ 5 డెడ్ బాడీస్ మీకు అప్పగింపబడాలంటే 20 లక్షలు కట్టండి అని అంటున్నారు. అటు మనుషులు పోయే, ఇటు డబ్బు పోయే, మిగిలింది చాలా భయంకరమైన విషాదము, దుఃఖము, పెడబబ్బలు. ఇదంతా చూస్తున్నప్పుడు చాలా వేదన కలుగుతుంది, చాలా దుఃఖం అవుతుంది. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, బలవంతుడు తన బలాన్ని బట్టి అతిశయించకూడదు. ఇర్మియా గ్రంథంలో చూడండి, ఇర్మియా గ్రంథము ఒక మాట చూద్దామా? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడి ఉంది. జ్ఞాని తన జ్ఞానం బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. 23వ వచనం, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు.
హర్షించువాడు దేన్ని బట్టి హర్షించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి హర్షింపవలను. అట్టి వారిలో నేను ఆనందించువాడినై ఉన్నానని యెహోవా సెలవిస్తున్నాడు. జ్ఞాని ఏమయ్యాడు? బలవంతుడేమయ్యాడు? ఐశ్వర్యవంతుడేమయ్యాడు? ఏది వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టలేకపోయినవండి. కోట్లకు పడగెత్తున వాడు సైతము గడగడ గడగడ వణికిపోతున్నాడు మరణ భయం చేత. ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు, ధనధాన్యాలు, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు సైతము చాలా భయభీతులతోనే జీవిస్తున్నారు. వాళ్ళ పదవులు వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టలేకపోతున్నాయి. వాళ్ళ ధనము వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టలేకపోతుంది. వాళ్ళ పరువు ప్రతిష్టలు ప్రాణాన్ని నిలబెట్టలేకపోతున్నాయి. ఎంత భయంకరమైన విషాదకరమైన విషయాలు మనం చూస్తున్నాం. ప్రభువునందు ప్రియులారా, ముసలివాళ్ళు వెళ్ళిపోయారు ఫస్ట్ వేవ్లో. సెకండ్ వేవ్లో యవనస్తులు వెళ్ళిపోతున్నారు. ఇక థర్డ్ వేవ్ ప్రారంభించబడిందని చెప్తున్నారు. ఢిల్లీలోను బొంబాయిలో థర్డ్ వేవ్ అంటే 3వసారి కరోనా వైరస్ ప్రారంభించబడిందంట. ఇది పిల్లల్ని తీసుకెళ్ళిపోతుందంట, పసిపిల్లల్ని తీసుకెళ్ళిపోతుందంట. వృద్ధులు, యవనస్తులు, పసిబిడ్డలు. నా ప్రభు తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా వ్రాసినటువంటి ఆ విలాపవాక్యాల గ్రంథంలో వ్రాయించిన విలాపవాక్యాల గ్రంథంలో నుంచి ఒక విషయం చదువుదాం. 2వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతున్నాను. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీళ్లు పారనిమ్ము. విరామము కలగనీయకము, నీ కంటి పాపను మీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తొట్టెత్తుము. ఇంతవరకు డబ్బు వైపు చూసావు, ఇంతవరకు అధికారాన్ని దాన్ని చూసుకుని ఏదేదో చేద్దామని చూసావు, ఇంతవరకు బంధువర్గాల వైపు చూసావు. దేనివైపు చూడొద్దు. కనికరించి కాపాడి కృప చూపించి రక్షించి ఈ భయంకరమైన వాతావరణం నుంచి నన్ను మనందరినీ విడిపించే శక్తిమంతుడు, సమర్థుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయనను వేడుకో. ఎలాగను వేడుకుంటావో తెలుసా? సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీళ్లు పారనిమ్ము. విరామము కలగనీయకము, నీ కంటి పాపను ఇయ్యకము. విరామము కలగకుండా, నీ కంటి పాపను విశ్రమింపనివ్వకుండా నీవు లేచి రేయి మొదటి జామునకు మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయంను కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ప్రభువునందు ప్రియులారా, నదీ ప్రవాహం వలె దివారాత్రులు కన్నీరు పారనిమ్ము. విరామము కలగనీయకము. నేను చెప్తున్నాను, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం ప్రయోజనం లేదు. చేతులు కాలక మునిపే
ఆ దుర్దినములు లేకపోతే అపాయకరమైన కాలం నీ కుటుంబంలో రాకమునిపే నీ పసిపిల్లను శత్రువైన సాతానుడు ఎత్తుకుని పోకమునిపే రేయి మొదటి జామున లేచి మర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు దేవుని తట్టు నీ చేతులెత్తి, ఎంతవరకు దేవుని తట్టు చేతులెత్తి మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లు గార్చి, ప్రభువా అభంశము తెలియనటువంటి పసిపిల్లలే, వాళ్ళ పరిస్థితి ఏమిటి ప్రభువా, మీరు కనికరిస్తేనే కానీ నా కుటుంబంలో నా బిడ్డలు క్షేమంగా ఉండలేరు. థర్డ్ వేవ్ కరోనా వైరస్ వస్తుందని చెబుతున్నారు. ఈ థర్డ్ వేవ్లో పసిపిల్లల్ని లేదా చిన్నపిల్లల్ని ఎత్తుకుపోతుందని చెప్తున్నారు. ప్రభువా మీరు కనికరించాలి, కరుణించు అని కొరకు నేను కనిపెడుతున్నాను అని దావీదు కరుణించువాడైన యేసయ్య కొరకు కనిపెడుతున్నాడు అటండి. నీ ఎవరి కొరకు కనిపెడుతున్నావు? రక్షించువాడు యేసయ్య, కాపాడువాడు యేసయ్య. ఆయన చల్లని ఆరోగ్యకరమైన రెక్కలే నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలను భద్రపరిచేవి. చాలామంది డబ్బు పోగేసుకుంటున్నారు. చాలామంది పలుకుబడి ఉపయోగించి హాస్పిటల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మందులు ఏవో స్టాక్ పెట్టుకుంటున్నారు. అవి వద్దంటలేదు కానీ నేను కరుణించు అని కొరకు నీ చేతులెత్తి కరుణించు అని వైపే చూడు. ఆయన కరుణామయుడండి, కృపామయుడు. ఆయన నిన్ను నీ బిడ్డలను కాచిదాచి కాపాడేవాడు. ఈ కరోనా వైరస్ వచ్చిన వాళ్ళ దగ్గరికి పలకరించడానికి వెళ్ళటానికి భయం. పలకరిస్తే ఎక్కడ దగ్గరికి వెళితే ఎక్కడ అంటుకుంటుందేమోనని, దగ్గర కూర్చుని ఏమయ్యా ఏంటి నీ సంగతి ఏంటి అని అడగటానికి భయమే. వాడు ఏదైనా కరోనా వైరస్ వచ్చినవాడు ఏదైనా ముట్టుకుంటే అక్కడ మన చేయి తగులుద్దేమో, దాని ద్వారా కరోనా వైరస్ మనకు అంటుకుంటుందేమో అని భయం. డబ్బులు ఇచ్చిపుచ్చుకునే చోట భయం, ఏదైనా తెచ్చుకునే చోట భయం, ఏదైనా తినే చోట భయం, ఏదైనా త్రాగే చోట భయం. అన్నిటికీ భయపడుతున్నాడు మనిషి. కానీ అన్నిటి నుండి కాచి దాచి కాపాడుతున్న దేవునికి భయపడుతున్నాడా ఈ మనిషి? నువ్వు భయపడవలసిన వాడికి భయపడితే నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదని చాలాసార్లు చెప్పడం జరుగుతుంది. ప్రభువునందు ప్రియులారా, హాస్పిటల్లో చనిపోయాడు. కరోనా వైరస్ వచ్చి తండ్రి ఇంటికి తీసుకురావటానికి లేదు. అయ్యో జన్మనిచ్చిన తండ్రే ఒక్కసారి ముఖమన్నా చూపించండి అని ఎంత గుగ్గోలు పెట్టినా ముఖం కూడా జీవించకుండా అక్కడి నుంచి అక్కడికే తీసుకెళ్ళిపోతున్నారు. జన్మనిచ్చిన తల్లి చనిపోయింది, అయ్యో జన్మనిచ్చిన తల్లి చనిపోయిందని మీద పడి ఆడటానికి లేదు, ఇంటికి తీసుకురావడానికి లేదు. ఎంత భయంకరమైనటువంటి వాతావరణం అండి ఇది, ఎంత భయంకరమైన వాతావరణం. ప్రభువునందు ప్రియులారా, సాతానుడు కరోనా వైరస్ రూపంలో విజృంభిస్తున్నాడు. వాడు థర్డ్ వేవ్గా పిల్లల మీద పడుతున్నాడు. పెద్దవాళ్ళకి ఏదైనా కరోనా వైరస్ వస్తే క్వారంటైన్ లేదా హౌస్లోనే పెట్టి ఒక గదిలో పెట్టి అన్నపానాలు ఇస్తున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ లేవటం ఉంటుంది. ఆ గదిలో నుంచి బయటికి రాకుండా 14 రోజులు క్వారంటైన్లో ఉండి ఇచ్చిన మందులు వాడి తీసుకుని ఆహారం తీసుకుంటూ ఈ 14 రోజుల్లో ఎంత మెంటాలిటీగా ఎంత నలిగిపోతాడో ఆ మనిషి. సరే 14 రోజుల్లో ముక్కు మూసుకుని ఉంటే బయటికి వెళ్ళిపోతాం, పాజిటివ్ పోతుంది, నెగిటివ్ వచ్చేస్తుందని చాలామంది పాజిటివ్ నుంచి నెగిటివ్గా మార్చబడి వస్తున్నారు. మంచిదే, పెద్దవాళ్ళ సంగతి ఎలాగుంది మంచిదే. రేపొద్దున థర్డ్ వేవ్లో చిన్నపిల్లలకు సోకితే, చిన్నపిల్లలకి పాజిటివ్ వస్తే
వాళ్ళని క్వారంటైన్లో పెట్టడానికి లేదా ఒక రూములో పెట్టి వాళ్ళకి ఏదైనా పాలు ఇవ్వాలన్నా, వాళ్ళకి ఏదైనా పసిపిల్లలు అండి పాలు తాగే ప్రాయము, భోజనం చేసే సమయము, టైము, ఎప్పుడు కూడా వాళ్ళ తల్లిని విడిచిపెట్టలేదు, వాళ్ళ తండ్రిని విడిచిపెట్టలేదు, వాళ్ళ అన్నను విడిచిపెట్టలేదు, వాళ్ళ తమ్ముడిని విడిచిపెట్టలేదు. ఎప్పుడు కూడా చిన్న పిల్లలు కుటుంబంలో అందరితో ఉండేవాళ్ళు. ఆ ఒక్కడిని వీడి వైరస్ నాకు అంటుకుంటుందేమో అని ఆ ఒక్కడిని గదిలో పెట్టి చూడటానికి ఏమైనా అవకాశం ఉందా అంటే లేదు. ఒక గంట ఉండగలడా రూములోను? అమ్మా 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 అని ఏడుస్తాడు. నేను పోతే పోనీలేండి, నాకు అంటుకున్నది లేంటని తల్లి వెళ్ళిపోద్ది. నువ్వు వెళ్ళిపోయావు కదా, నేను ఇంకెందుకని చెప్పేసి తండ్రి వెళ్ళిపోతాడు. అమ్మ అన్నయ్య అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నప్పుడు అన్నయ్య వెళ్ళిపోతాడు. కుటుంబం అంతా వాడి చుట్టూ ఉంటారు. వాడి పరిస్థితి ఏమిటండి? అగమ్యగోచరమే కదా. ఇంతకుముందు కుటుంబంలో ఒక్కడికి వస్తే వాళ్ళంతా తప్పించబడేవారు. కానీ ఇప్పుడు పసిపిల్లలకి, పాలు దాగు ప్రాయంలో ఉన్న వాళ్ళకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుండగా తిని కుటుంబంలో అందరి దగ్గర ఎదుగుతున్న బిడ్డలకి కరోనా వైరస్ వచ్చిందంటే ఎంత భయంకరమైన పరిస్థితి. అది ఆలోచన చేస్తున్నప్పుడు నాకు నిద్ర పట్టట్లేదు. ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా అనే భక్తుడున్నాడు. నా జనులైన ప్రజల కొరకు 9వ అధ్యాయంలో మొదటి వచనంలో, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తలను జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక అంటున్నాడు. ఇర్మియా ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా ప్రవక్తను కన్నీటి ప్రవక్త అంటారు. ఇశ్రాయేలు ప్రజల మార్పు కొరకు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు హతమైన వారిని మరలా తిరిగి మిగిలిన వారి కొరకు తన తలను జలమయంగాను తన కన్నులను కన్నీళ్ల ఊటగాను చేసుకుని ప్రార్థన చేసేవాడట. ప్రేమైన దైవజనులారా, దేవుని చేత అభిషేకింపబడిన వారులారా, దేవుని చేత ప్రత్యేకింపబడి ప్రతిష్ఠింపబడి దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుడు జీవించిన ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తున్న వారులారా, నేను మీకు చెప్తున్న మాట, ఇర్మియా వలె కన్నీటి ప్రవక్తలుగా మారిపోండి. ప్రతి కుటుంబస్తుడికి, ప్రతి కుటుంబంలో పెద్దలకి పిల్లలకి నేను చెప్పే మాట ఏంటంటే, నీ కన్నీళ్ళు పారనిమ్ము. నీ పసి పిల్లలు క్షేమంగా ఉండాలంటే నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టి ఎత్తి నీ కన్నులను విశ్రమింపనివ్వద్దు. నీ కన్నులను విశ్రమింపనివ్వద్దు. కన్నీళ్లు పారనిమ్ము. కృపగల దేవుడు ఆయన తన మహాకనికరము నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఉంచి నిన్ను సంరక్షించగలడు. ప్రభునందు ప్రియులారా, చిన్న బిడ్డలు యేసయ్య ఎంత ఆనందిస్తాడంటే, చిన్న బిడ్డలు నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. చిన్న బిడ్డల వంటి మనసు కలిగి ఉంటేనే మీరు పరలోక రాజ్యం చేరతారు అన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆ 18వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, చిన్న బిడ్డలు, ఈ చిన్న బిడ్డల వంటి వారిది పరలోక రాజ్యం అన్నాడు. చదువుతారా? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు.
ప్రియులారా గమనించండి, వృద్ధుల దగ్గర జ్ఞానం ఉన్నది అని వ్రాయబడింది. యవనస్తులు మీరు బలవంతులు అంటున్నాడు. కానీ ఎంత లేదైనా ఏదో కల్మషం, దోషము, కల్మషం ఏవేవో హృదయములో భయంకరమైనటువంటి కోపము, అసూయ, పగ, ద్వేషము, కక్ష, ఈర్ష ఇలాంటివన్నీ పెద్దవాళ్ళలో ఉంటాయి. వాటన్నిటి నుండి దేవుడు విడిపించగలడు, వాటన్నిటి నుండి తీసివేయగలడు. కానీ చిన్నపిల్లల్లో అలాంటి ద్వేషము, కక్ష, ఈర్ష, కార్పణ్యము అలాంటివేవీ ఉండవండి. అలాంటివేవీ ఉండవు. ఒకవేళ అవతల కుర్రోడికి కరోనా వైరస్, అవతల కుటుంబంలో ఎవడో కరోనా వైరస్ అంటుకుంది, వాడు జత పట్టొద్దురా అని అన్నా, తల్లిదండ్రులు ఏదో పనిలో ఉన్నప్పుడు వీరు పరిగెట్టుకు వెళ్ళి కరోనా వైరస్ అంటుకున్న వాడినే అంటుకున్న వాడితో ఆడుతూ ఉంటుంటాడు. వీడిలో కల్మషం లేదు, వీడిలో కపటం లేదు, వీడిలో ద్వేషం లేదు. అందుచేతనేమో ఇంతవరకు దేవుడు చిన్నపిల్లల మీదకి రాకుండా దేవుడు కాపాడాడు, కరుణించాడు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ 18వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరించకుండా చూచుకునుడి, వీరు దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. వీరు దూతలట. ఎవరు? చిన్న పిల్లలకి దూతలు ఉన్నాయండి. తల్లిదండ్రులు ఎంతసేపు అని వాళ్ళని కాపుగాయగలరు, కానీ చిన్న పిల్లల వెంబడి దేవుని దూతలుండి వాళ్ళని కాపాడుతూ ఉంటాయి. ఈ కరోనా వైరస్ అనే మహమ్మారి ఈ చిన్న బిడ్డల మీదకి రాకుండా కరుణామయుడైన దేవుడు, కృపా కనికరం కలిగిన గొప్ప దేవుడైన యేసు క్రీస్తు ప్రభువారు తప్పిస్తున్నారంటే ఆ చిన్న బిడ్డల చుట్టూ, ఆ చిన్న బిడ్డల దగ్గర దూతలు ఉంటవి కాపాడటానికి, కనికరించడానికి. ప్రభువునందు ప్రియులారా, కానీ ఇర్మియా కొన్ని వేల సంవత్సరాల క్రితమే కొన్ని విషయాలు ప్రవచించి అట్టిపెట్టించాడు. 9వ అధ్యాయంలోనికి రండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఏం చెప్తున్నాయంటే, సైన్యములకు అధిపతి 17వ వచనంలో చదువుతున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆలోచించుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. మనము వలసపోతమే, సిగ్గునందుతమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చనే అని సియోనులో రోదన ధ్వని వినుచున్నది. స్త్రీలారా, 20వ వచనం చదువుతున్నాను. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవెగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మా కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవ్వనులు లేకుండాను వారు నాశనం చేయటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించున్నది. యెహోవా వాక్కు ఇదే. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరినొకరు అంగలార్ప విద్య నేర్పుడి. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనస్తులు లేకుండాను వారు నాశనం చేయటకి మరణం మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించున్నది. ఏమో, దేవుని వాక్య నెరవేర్పు, ఈ ప్రవచన నెరవేర్పు
ఒకవేళ గనక పసిపిల్లల మీదికి కరోనా వైరస్ థర్డ్ వేవ్ ప్రవేశిస్తే ఈ భూమి మీద ఒక్కరు కూడా ఉండరేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబాలే ఆ చిన్న పిల్లలను బట్టి వైరస్ బారిన పడి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఒక దారికి రాక కాటికి వెళ్ళిపోవలసి వస్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితి. ప్రభునందు ప్రియులారా, దీనికి విరుగుడు నేను చెప్తున్నాను. ఏదేదో మందులు కనిపెడుతున్నారు, ఏదేదో, నేను కాదంటలేదు, కానీ దీనికి మందు ఒకటే. రేయి మొదటి జాములు లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నదీ ప్రవాహం వలె నీ కన్నీళ్లు పారనిము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీవు ప్రార్థన చెయ్యి. నా ఖాళీ ఉండదండి, నేను ఎవరికో ప్రార్థన చేయమని చెప్పాను, వీళ్ళకి ప్రార్థన చేయమని చెప్పాను, వాళ్ళకి ప్రార్థన చేయమని. మరి నీ సంగతి ఏమిటి? నీ బిడ్డల సంగతి గురించి నువ్వు కన్నీళ్లు కార్చవా? నా మాసాలు మోసావే, ప్రసవ వేదనతో బిడ్డను కన్నావే, కన్నును కొండగా చేసావే, వాళ్ళ గురించి నీవు కన్నీళ్లు విడిచరా? ఎంతైనా అవసరం ఈ దినాన్ని. రేయి మొదటి జామున అని అంటే యూదుల సంప్రదాయ ప్రకారంగా యూదుల లెక్కలు ఏంటంటే, మొదటి జాముకి సంతకాడు 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడో జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము. రేయి మొదటి జామున లేచి అంటే నీకు నిద్రభారం ఉండదు. ఎంత చేతనంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు. ఈనాడు 6 గంటల నుంచి 9 గంటల వరకు స్త్రీలు ఎక్కడ ఉంటున్నారంటే టీవీల దగ్గర, సీరియల్ చూస్తూ ఉంటున్నారు. మిమ్మల్ని ఏదో నిందించాలని కాదు, కానీ ఈ సమయంలోనైనా, ఈ గడ్డు సమయంలోనైనా, ఈ ప్రమాదకరమైన సమయంలోనైనా టీవీలు కట్టేసేసి, వార్తలు పెట్టుకుని టీవీలు కట్టేసేసి ఆ రేయి మొదటి జామున అనగా 6 గంటల నుంచి 9 గంటల వరకు మోకరించగలిగితే మోకరించి 2 చేతులు ఆకాశం వైపు చాచి, ప్రభువా నువ్వు కనికరించేవాడవయ్యా, నువ్వు కాపాడేవాడవయ్యా, ఇదిగో మా కుటుంబంలో పసిపిల్లలు ఉన్నారయ్యా, మా కుటుంబంలోనే కాదు మా ప్రక్క కుటుంబంలో పసిపిల్లలు ఉన్నారయ్యా, ప్రతి కుటుంబంలోనూ పసిపిల్లలు ఉన్నారయ్యా, ప్రతి కుటుంబంలోనూ యవనస్తులు ఉన్నారయ్యా, ఏమండి కల్మషం లేకుండా కల్లాకాటం లేని పిల్లలు ఉన్నారయ్యా, వాళ్ళ గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. మీరు కనికరిస్తేనే మేము సజీవంగా భూమి మీద ఉండగలము, నీవు కనికరిస్తేనే మేము సజీవంగా భూమి మీద ఉండగలము. లేకుంటే పరిస్థితి మరణము కిటికీల గుండా ఎక్కుతుంది. ఎప్పుడు ఎవరు మింగుదురా అని వెతుకుతూ తిరుగులాడుచున్నాడు సాతానుడు. ఆ సాతాను కరోనా వైరస్ రూపంలో సాతాను బారి నుండి తప్పించబడాలంటే నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీవు ఏడవమ్మా, కన్నీళ్లు కార్చమ్మా, రోదన చెయ్యమ్మా, నీ పసిపిల్లలకు రోదన చేయి, విద్యను నేర్పించమ్మా అని ఇర్మియా చెబుతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏమీ లేదు, కానీ కరుణించేవాని యొక్క ఆ పాదములు పట్టుకుని, ప్రభువా నీవు కనికరిస్తేనే మేము భూమి మీద జీవించగలం, లేకపోతే మా పరిస్థితి ఏమైపోతుంది ప్రభువా, మమ్మల్ని కనికరించవా, మమ్మల్ని కాపాడవా. థర్డ్ వేవ్లో పసిపిల్లలు ఎత్తుపోతుంటే ప్రభువా, మా ఇంట్లో పసిపిల్లలు ఉన్నారయ్యా, వాళ్ళు ఎలాగా రూములో పెట్టి, కారిడార్లో పెట్టి వాళ్ళు ఎలా చూడగలము తండ్రి. ఈ కరోనా వైరస్ మా కుటుంబం మీదకి రాకుండా, మా బిడ్డల మీదకి రాకుండా, మా పక్కవాడి కుటుంబం మీదకి రాకుండా, మా గ్రామ ప్రజల మీదకి రాకుండా, మా రాష్ట్ర ప్రజల మీదకి రాకుండా, మా దేశ ప్రజల మీదకి రాకుండా, యావత్ ప్రపంచంలోని ప్రజల మీదకి రాకుండా మీరు వాటిని హతమార్చండి ప్రభు అంటూ కన్నీళ్లు కారుస్తున్నావా, ప్రార్థన చేస్తున్నావా, వినిపిస్తున్నావా? ఒక పూట భోజనం తగ్గించేసుకున్నా పర్వాలేదు, కానీ
దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను, ప్రియులారా, మోకరించి ప్రార్థన చేయండి. ఆ కనికరం కలిగిన దేవుడు, ఆ కరుణామూర్తి అయిన దేవుడు, ఆయన చల్లని ఆరోగ్యకరమైన రెక్కల చాట భద్రపరిచి నిన్ను నీ కుటుంబాన్ని సంరక్షిస్తేనే తప్ప మనం కరోనా వైరస్ బారి నుండి తప్పించబడలేము. చాలా భారమున్నది, సమయం చాలా తక్కువ ఉంది కనుక నేను ముగించేస్తున్నాను. రేయి మొదటి జామునంటే సంధ్యకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు నువ్వేం చేస్తున్నావు? నీ కుటుంబం కొరకు కన్నీళ్లు గారుస్తున్నావా? నా ప్రియమైన ఆత్మీయ పిల్లలకందరికీ నేను చెప్పేది ఇదే. 6 గంటల నుంచి 9 గంటల వరకు ఎక్కువ రోధించండి, విలపించండి, విజ్ఞాపన చేయండి, మీ కన్నీళ్లు కార్చండి. మీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయండి. విరామం చెందనివద్దు, మీ కన్నులకు కునికి రానివద్దు, విరామం చెందనివద్దు. ఈ కరోనా వైరస్ థర్డ్ వేవ్ రాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రభువుని పాదాలు బట్టి బ్రతిమలాడుకుంటున్నాను. థర్డ్ వేవే వస్తే పసిపిల్లలు పట్టుకుంటే భూమి మీద ఇంకెవడ మిగలడు. అలా కాకుండా దేవుడు తన మహా కనికరం చొప్పున మనలను, మన గ్రామాలను, మన మండలాలను, మన రాష్ట్రాన్ని, మన జిల్లాలను, మన దేశాన్ని, యావత్ ప్రపంచంలోని దేశాలన్నిటినీ కనికరించే దేవుడు, కరుణామయుడైన దేవుడు. ఆయన కనికరించి ఈ భయంకరమైన విపత్తు నుండి తప్పించి రక్షించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయానిధి, ఈ కరోనా వైరస్ థర్డ్ వేవ్ పసిపిల్లల మీద పనిచేస్తని చెప్తున్నారు ప్రభువా. ఒకవేళ పసిపిల్లలకే గనక ఈ కరోనా వేవ్ వస్తే కుటుంబంలో ఇంకెవరు మిగిలరు. కుటుంబాలే కాడికి పంపించబడతాయే ప్రభువా. మీరు కనికరించండి. మా డబ్బు మమ్మల్ని రక్షించలేదు, మాకున్న పలుకుబడి మమ్మల్ని రక్షించలేదు, మాకున్నదేది, మా జ్ఞానమేది మమ్మల్ని రక్షించలేదు. రక్షించేవాడు, కనికరించేవాడు, కాపాడేవాడు నీవు తప్ప ఇంకెవరూ లేరయ్యా ఈ భూమి మీద. మీరు కనికరించండి, కాపాడండి. ఈ ధీరుడు మొరపెట్టగా యెహోవా ఆలకించునన్నారు. మా ప్రార్థన మీరు అంగీకరించి దేవా, ఈ క్యాసెట్ ద్వారా ఎంతమంది ఈ మాటలు వింటున్నారో వాళ్ళిద్దరూ రేయి మొదటి జామునే కన్నీళ్లు గార్చి పసిపిల్ల ప్రాణం కొరకు ప్రార్థించేయటానికి మీరు కృప చూపించి మీరు నడిపించండి. సన్నిధిలో బలపరచండి. కృపాక్షేమములు ప్రతి బిడ్డతో ఉంచి నడిపించండి. యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం ప్రభు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రతి కుటుంబంలోను పసిబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను అందరినీ కాచి కాపాడి సంరక్షించి నడిపించును కాక. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తం ప్రవేశరాములు సంపూర్ణ విజయకరుడు గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు స్తోత్రం.